డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగ్నేస్ వెంకట గోపాలకృష్ణరాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగ్నేస్ వెంకట గోపాలకృష్ణరాజు అన్నారు. కాలమండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందా విజయ, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, వెంకట సోళదాసి గంగయ్య, కొల్లి సత్య శ్రీనివాస్, తాళ్లూరి రాజ్ కుమార్, బండారు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ విధాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎంతో గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడిని ఈ భారతదేశానికి అవసరం అని చెప్పి ఈ భారతదేశానికి మొట్టమొదటి నెహ్రూ గారి కేబినెట్ లో న్యాయ వృత్తిని, అప్పటికే అంబేద్కర్ గారు న్యాయశాస్త్రం అంటే ఈ న్యాయశాస్త్రం చదివించి న్యాయ వృత్తిని అభ్యసించినటువంటి తెలివైన అంబేద్కర్ గారికి న్యాయశాఖ మంత్రి ఇవ్వాలని చెప్పి ఆలోచనతో న్యాయశాఖ మంత్రి ఇచ్చి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఓడల ఈదిన అంబేద్కర్ బొమ్మ ఏర్పాటు చేసుకుని వారికి ఇంతకాలమైనా సరే ఇంత రాజ్యాంగం రాసింది చాలా మంది రాశారు, కానీ ఇలా నిలబడలేదు. ఏ దేశంలోని కూడా ఇంత గొప్ప రాజ్యాంగ విధాత అయినటువంటి అంబేద్కర్ గారికి మరి ఈ కమిటీ వారు ఇలా చేసుకోవటం చాలా అభినందనీయం. 134వ జయంతి శుభ సందర్భంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన స్ఫూర్తి అందరూ ఆశిస్తారని చెప్పని నేను కోరుతున్నాను. ఆశయాల్ని ఎంతో మందికి, కులాలకు కూడా, అన్ని మతాలకు కూడా చెందిన చెప్పి నేను మనసారా వేడుకుంటున్నాను. జై అంబేద్కర్.